ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మామిడిపల్లి విలేజ్ అయితే ఉన్నాం ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు అన్న మన దాని ఎన్ని ఆవులు వచ్చినాయి లోడు 9 ఆవులు వచ్చినాయన్న. ఓకే మన అడ్రస్ చెప్పండి అన్న. మామిడిపల్లి విలేజ్, మస్జిద్ మామిడిపల్లి విలేజ్, ఓకే నందిగాం మండల్, ఓకే రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ తాలూకా. ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి జడ్చర్ల నుంచి ఎంత వస్తుంది? 30 కిలోమీటర్లు వస్తుంది. అదే హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. 40 కిలోమీటర్లు వస్తుంది. ఓకే ప్రజెంట్ వచ్చేసి మన దాని ఏ వారం వస్తున్నాయి? శుక్రవారం సోమవారం 2 లోడ్లు వస్తాయి. శుక్రవారం ఒక లోడ్ వస్తుంది, ఓకే సోమవారం ఒక లోడ్ వస్తుంది. ఎక్కడ నుండి వస్తున్నాయి? మహారాష్ట్రకి వస్తుంది. మహారాష్ట్రలో. ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయన్నా? వారం రేట్లు చూడన్నా 70,000 నుంచి 85 వరకు ఉన్నాయన్న. 70,000 నుంచి 85 వరకు. అంటే ఇట్లా 65 మధ్యలో 65 నుంచి ఒక ఆవు 65,000 అవుతుంది. 65 నుంచి ఓకే లాస్ట్ రేటు 85 వరకు ఉన్నాయన్న. ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న? ఇప్పుడు 9 ఆవులు ఉన్నాయి. 9 ఆవులు లోడ్ తినాయి. ఓకే మనకు చూడొచ్చు ప్రజెంట్ అయితే స్టూడియో పాలిచ్చేటి ఉన్నాయి. 3 ఆవులు పాల ఆవులు ఉన్నాయి, 6 ఆవులు సూడి ఆవులు ఉన్నాయి. 3 ఆవులు అయితే పాల ఆవులు ఉన్నాయంట, మనకైతే 6 ఆవులు అయితే స్టూడియో ఆవులు ఉన్నాయంట. మనకైతే బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్. ఓకే చెప్పండి అన్న ఫస్ట్ ఒక కథ. ఇది హెచ్ఎఫ్ వస్తుందన్న. ఓకే 4 పండ్లు ఉంది తరపు. తరపా ఇది? 4 పండ్లు ఉంది తరపు. చూడొచ్చు తరపండి మనకైతే ప్రజెంట్ అయితే మనకు మంచి హెవీ సైజ్ ఉందన్న. ఓకే చూడొచ్చు. అండ్ ఇది ఇప్పుడు పచ్చేత తరపా? తొలసూరు రెండవది ఉంటుంది. రెండు అయితే సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. చూడొచ్చు మనకైతే 2 అయితే ఉంటాయంట. మనకైతే ఎంత ఎంత అంటే డెలివరీకి ఒక 10 డేస్ టైం పడుతుంది, 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు అంటే మన చెప్పడానికి వస్తుందా పాలు? 10 అల్క వస్తుందన్న. చూడొచ్చు మంచి హెవీ సైజ్ అవన్న. బ్రీడ్ పరంగా కానీ ఆవు పరంగా కానీ మంచి హెవీ సైజ్. అదే మనకి చూడొచ్చు పొడుగు నరాలు కూడా బాగున్నాయి. మనకైతే మనకు శంకర్ కూడా మంచిగా ఉంది. 4 సమానం ఉన్నాయి మనకైతే. అండ్ ఇంకా అట్లా చూపించారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని ఏదో మిల్కింగ్ అయితే ఒక మన రైతుల వారికి చెప్పండి ఎంత మామూలుగా మెయింటైన్ చేసినా 8 లీటర్ తక్కువ వెళ్ళదన్న. 8 లీటర్లు మంచి సైజ్ ఆవు. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. అండ్ ఏం ధర చెప్తున్నా? 90,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 80కి వస్తుంది. ఫైనల్ 80,000కి వస్తుంది ఫైనల్ రేట్. ఇంకా తగ్గదా? ఏం మార్జిన్ ఒక పైసా కూడా ఫైనల్ 80, ఒక 1000 రూపాయలు అటు ఇటు తగ్గుతుందండి. 79,000కి అట్లా వస్తుండొచ్చు దాని మీరు అయితే. ఓకే చూడొచ్చు. మంచి క్వాలిటీ అవన్నా. 4 పళ్ళు ఉందా? 4 పండ్లు ఉంది తరపు. ఓకే చూడొచ్చు. వేరే డైరీ ఫామ్ కొడుకోతే 90-95,000 చెప్తారు ఫైనల్ రేట్. ఇది రెండవ కథ చెప్పనా? వినడానికి ఉందన్న. ఇది తినడానికి ఉంది. ఇప్పుడు ఈసారి ఇంతే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంత 3 అయితే కడలు వేస్తుందా పళ్ళు? ఇప్పుడు కొత్త కాడ వస్తుందని. ఇప్పుడు కొత్త కాడ వస్తుంది మనకైతే. బ్రీడర్ హెచ్ఎఫ్ క్రాస్ వస్తుందన్న. హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది మనకైతే. చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇది డెలివరీ అయిపోయిందా? డెలివరీకి ఉందా? డెలివరీకే ఉందన్న. డెలివరీకి అయితే ఉందన్న మన ప్రజెంట్ అయితే. మనకైతే మిల్కింగ్ ఎంతవరకు చెప్పారన్నా? 11 లీటర్ పోయిన లాస్ట్ ఈతలు ఇచ్చిందన్న. 11 లీటర్లు పూటకి. మన ఈతల మన రైతుల వారికి చెప్పండి అన్న. 10 పక్క వస్తుంది అన్న. ఇది కూడా చూడొచ్చు మనకైతే 10 వరకు అయితే పెట్టుకోవచ్చు. మంచి హెవీ సైజ్ అవన్న. ఓకే మనకు శనకర్ కూడా బాగుంది మనకైతే. అవి కూడా మంచి సైజ్ ఉంది. అవును బ్రీడ్ కూడా ఉంది. బ్రీడ్ ఉంది, సైజ్ ఉంది. 10 లీటర్ పక్క మీరు అయితే. ఓకే మనకు ప్రజెంట్ అయితే దీని అయితే మనకి ఒకసారి ధర కూడా అడుగుదాము. పాలు అయితే మనకైతే 11. ఇప్పుడు మన రైతుల వరకు అయితే 10 పెట్టుకుందామా? పక్క 10 వస్తుంది. ఓకే మనకు దీని ధర చెప్పండి అన్న. చెప్పుడు 95,000 చెప్తున్నాను. ఓకే ఫైనల్ 82కి వస్తుంది. 82,000 ఫైనల్ రేట్. ఓకే ఇప్పుడైతే కొత్త కాడ అయితే ఇస్తున్నా ఫ్రెండ్. మనకి చూడొచ్చు 3 అయితే సైజ్ అయితే. అండ్ ప్రజెంట్ అయితే 10 లీటర్ల వరకు అయితే గ్యారంటీ ఇస్తా ఉంటాను అయితే. చూడొచ్చు. 3వ కథ చెప్పనా? 4 పండ్లు ఉందన్న. 4 పళ్ళు చూడొచ్చు. చూడండి 4 పళ్ళు ఉందంట మనకి ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఏంటంటే 2 అవుతానా? 2 అయితే ఉంటుంది. ఓకే ప్రజెంట్ ఇది మనకు బ్రీడ్ అన్న. ఇదే హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే మనకి చూడొచ్చు శనకట్ కూడా బాగుంది. అడ్డర్ కూడా మంచిగా ఉందన్న. అడ్డర్ కూడా బాగుంది. ఇంకా చూపిస్తారా అండి? ఎంతవరకు ఇప్పుడు మిల్కింగ్? ఇది పూటకు మంచి మెయింటైన్ చేస్తే 7 నుంచి 8 మధ్యలో వస్తుంది అన్న. మంచి మెయింటైన్ చేస్తే మనకు 7 నుంచి 8 మధ్యలో. నార్మల్ మెయింటెనెన్స్కి 7 లీటర్ పక్క వస్తుంది అన్న పూటకి. చూడొచ్చు. ఇప్పుడు ఏంటో 2 అవుతా కదా? సెకండ్ లాక్టేషన్. ఓకే చూడొచ్చు మనకైతే. అంటే ప్రజెంట్ వచ్చేసి దీని ధర కూడా అడుగుదాము. ఎంతవరకు చెప్తారా? చెప్పుడు 85,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 75కి వస్తుంది. 75,000కి అయితే వస్తే అంటే మనకి చూడొచ్చు. అండ్ ఇంకా అట్టర్ చూడండి. అట్టర్ బాగుంది. ఇంకా చేస్తుండొచ్చు. మనకైతే డెలివరీకి అయితే ఒక 5 రోజులు అయితే టైం పెట్టుకోండి. ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ అయితే ఉంటా మనకి. మంచి అడ్డర్ వేసింది అన్న. అడ్డర్ కూడా బాగుంది, చూసుకోవచ్చు. మంచి లైనింగ్ ఉంది, మంచి అడ్డర్ ఉంది. ఓకే చూడొచ్చు. హలో చెప్పనా? వినడానికి ఉందన్నా. ఈసారి ఇప్పుడు పాలిచేటివి లేవమంతా పాలిచావులు వస్తున్నాయన్న, చూపిస్తాయి. ఓకే మనకి చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇది డెలివరీకి ఉందంట. మనకి ఎన్ని పళ్ళతో ఉందన్న? అన్ని పనులు వేసిందన్న. ఓకే కడల థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంత 3 అయితే అంట మనకైతే. బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే. చూడొచ్చు. ఎంతవరకు ఎత్తుకోవచ్చు మిల్కింగ్? పూటకి 7 నుంచి 8 మధ్యలో వస్తాయన్న. నేను చూడొచ్చు. పూటకి 7 నుంచి 8 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. అండ్ ఎంకల అట్టర్ చూడండి మనకైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి దీని ధర కూడా ఒకసారి అయితే అడుగుదాము. అండ్ ఎంకల అట్టర్ చూడండి. ఎంతవరకు చెప్పారు మిల్కింగ్? పూటకి 7 నుంచి 8 మధ్యలో వస్తుంది అన్న. 8 నుంచి 9 మధ్యలో. ఎంతవరకు చెప్తున్నాను ధర? చెప్పుడు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్? ఫైనల్ 70కి వస్తుంది అన్న. 70కి ఫైనల్ రేట్ చూడొచ్చు. ఫైనల్ అయితే 70కి అయితే వస్తాయంట మనకైతే. చూడొచ్చు. అండ్ ఓకే వినడానికి ఉందన్న. ఇది వినడానికి ఉంది. ఇది ఇదొక ఈసారి ఇంత థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటాం మనకైతే. చూడొచ్చు.
వెంకల అట్టర్ చూడండి. ఎంతవరకు చెప్పిరన్న పాలు? 10 వస్తుంది అన్న. 10. కొంచెం ముందుకెళ్ళాను చూద్దాము. అయితే వెంకల అట్టర్ చూడండి. ఇక అట్టర్ అయితే చేస్తాను అనమాట మనకైతే. ఇప్పుడే లోడ్ దిగింది. ఇక డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడే ఉంది అనమాట మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇది 10 వరకు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళు అయితే. అండ్ ఇది కొంచెం పక్క ఉంది. రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి అనమాట మనకైతే. అండ్ లోడింగ్ కూడా 10 నిమిషాలు కూడా కాలేదన్న. అదే మనకి అంటే ఎన్ని కిలోమీటర్లు అన్న అక్కడ నుంచి రావడమే? కొంచెం బక్రీద్ ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది అన్న, మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుకోవడం వల్ల. ఓకే. 14 యాక్చువల్గా 12 గంటలలో వస్తుండే. ఓకే. 16 గంటలు 17 గంటలు పట్టింది అన్న జర్నీ. ఓకే చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకి దీనికి ఏం ధర చెప్తున్నాం? చెప్పుడు 90,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 82కి వస్తుంది. 3 అవుతున్నా ఇప్పుడు? 3 ట్రాన్సాక్షన్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ అంటారు చూడొచ్చు. మనకి ఈ విధంగా అవుతుంది అన్నమాట. డెలివరీ అయిందన్న. డెలివరీ అయిందా? ఒక 10 days అవుతుంది. 10 days. ప్రస్తుతానికి 7 లీటర్ పాలు ఉన్నాయన్న. ఇప్పుడు ఎన్నో అవుతా? ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయిందంట. మనకి చూడొచ్చు. మనకి 10 రోజులు అయితే అవుతుందంట డెలివరీ. అంటే ఈయన 10 రోజులు అయితే అవుతుందంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్న పాలు చెప్పండి. 7 లీటర్ రెడీగా ఉన్నాయని. 7 లీటర్ పాలు వెండుకొని తీసుకొని పోవచ్చు. ఓకే. మనకి చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది మనకైతే. ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉంది? అన్ని పనులు వేసి అన్ని పళ్ళు వేస్తే వేసిందంట. మనకి చూడొచ్చు 7 లీటర్లు రెడీ ఉన్నాయంట. దూడ వచ్చేసి అర్ధనా కోలాగా. ఓకే. మనకి ఇప్పుడు ప్రజెంట్ దీనికి ధర ఏం చెప్తారా? చెప్పండి. 80,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 70కి వస్తుంది. 70కి వస్తుంది ఫైనల్ రేట్. ఒక్క పైసా తగ్గు. ఒక 1000 రూపాయలు అటు ఇటు తగ్గుతుంది. 69,000 క్వశ్చన్ అయితే రాండి మీరు అయితే. ఓకే చూడొచ్చు.